మనసు కొరకు ఇంటికి పోయిన తర్వాత ఎంతమంది వేడుకుంటారు, నీ మనసు నాకు దయచేయి, నీ ఆత్మను నాకు అనుగ్రహించు, వెరీ గుడ్, నీ యొక్క వెరీ గుడ్, నీ యొక్క శక్తిని నాకు దయచేయమని అనుకుంటున్నారు ఖైదులా. ఎందుకంటే ఇవి లేకుండా కొందరు అనుకుంటారు మేము అడగకముందే అందించింటాయి రావు, అడుగుడి అది నువ్వు విన్నంత మాత్రమే రావు, నీకు అట్లా రావు, పొరపాటు పడకూడదు, అట్లా రా విన్నదాన్ని ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చుకొని అడిగినప్పుడే నెరవేర్చబడుతుంది. ఊరికి నెరవేర్చబడదు, అది నెరవేర్చబడకపోతే నీ జీవితంలో వాక్యము నిష్ఫలమవుతుంది, నీకు ప్రయోజనం కాదు, ప్రయోజనం కాదు. కాబట్టి క్రీస్తు మనస్సు కలిగిన వాడు, ఈయన మనసును మనం గమనిద్దాం. ఈయన మనసును పోయిన వారం కొంత గమనించినాం కదా, ఈ వారం కూడా కొంత గమనిద్దాం. ఆయన మనసు ఎప్పటికీ కూడా ఎక్కడ ఉంటుంది, దేనికోసం ఉంటుంది, దేనికోసం బోధిస్తూ వచ్చినాడు, దేనికోసం ప్రకటిస్తూ వచ్చినాడు. ఆయన పరలోక రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించిన గమనాగమనములు ఆయనలో ఉన్నాయి కనుక, ఆయన మనసులో అవి నిండుకున్నాయి కనుక వాటిని గురించే మాట్లాడుతున్నాడు. హృదయం నిండిందే మాట్లాడుతాడు, అది నిండుకున్నది కనుక అదే మాట్లాడుతూ వచ్చినాడు. చాలా ఉపమానాలు పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తూ వచ్చినాడు కనుక పరలోక రాజ్యమును గురించిన మర్మాలు మీకు తెలియబడింది అని తన శిష్యులకు తెలియపరుచుకుంటూ వచ్చినాడు. కనుక నీవు నేను ఆ రాజ్యం యొక్క ఆయన మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ మనుషులు బయట ఉన్నారు, చాలా మంది బయట లోపల దయచేసి పిలుచున్నా జాగ్రత్త పిలుచు. పదకొండవ వచనము 12వ వచనం చదువుకుంటాం. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యములో కూర్చుందురు కానీ, రాజ్య సంబంధం అంటే ఈ లోక రాజ్య సంబంధం తెలిసిన వారు వెలుబడి చీకటిలో తోయబడును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడము. కనుక ఆయన నీకు నాకు చేసే మెరైన కార్యం ఏంటంటే ఆ ఏడుపు, ఆ పండ్లు కొరుకుట, ఆ చీకటిలోకి నేను వెళ్ళకూడదనే నీ కొరకు నా కొరకు రక్తం తెచ్చినాడు. ఆ రక్తంతో నిన్ను కడగాలని, నీ పాపం అంతా కడగాలని, నేను పరిశుద్ధాలుగా, నేను దోషాలుగా చేయాలని, నేను ఏ కల్మషం లేకుండా చేసి తన యొక్క పరలోక రాజ్యంలో ఇగురు నీకు ఆయనతో కూడా నువ్వు ఉండాలని. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ కూర్చున్నారో నీవు నేను అక్కడ కూర్చోాలని. కనుక అందుకోసమే ఆయన మనసులో ఉండే, ఇప్పుడు మనం అంటుంటాం కదా, ఆయన నా మనసులో మాట చెప్తారా, నీకు రాసుకుంటా చెప్తుందా అంటే మనం అట్లనే యేసుక్రీస్తు యొక్క మనసులోని మాటలు మనం చెప్పినాడు ఆయన. ఇప్పుడు మాకెళ్ళి ఒక సామెత ఉంటుంది, కొండ కింద మేము కొండకు పెట్టాం కాబట్టి మాకు ఒక సామెత ఉంటుంది, మాటలో శావ మనుషులో మర్మము ఎవరు తెలుస్తుందని. మేము మాట కొట్టేంత వరకు ఎంత శావ పడింది మాకు తెలుసు, దాన్ని నరికి కొంచెం అద్దీస్తేనే అది బయటపడింది శావ అనుకుంటాం. కొన్ని ఇంత లోతు పోయినాక అది శావ ఉండదు, మానేమో బాగుంటుంది కానీ దాంట్లో శావ తక్కువ ఉంటుంది, కనుక్కోలేము. అట్లనే మనిషి యొక్క మనసులోని మర్మం కనుక్కోలేము. కనుక ఆ ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు తన మనసులోని మర్మాన్ని మనకు ప్రకటిస్తూ వచ్చినాడు. అందుకనే ఆ మనసు, క్రీస్తు మనసు కలిగినప్పుడే నాయన ఆ పరలోక రాజ్యం యొక్క మర్మాలు, ఆ సంగతులు, ఆలోచనలు, ఆ ఆలోచన విధానము అందుకొరకు సిద్ధపడాలి, ఇవన్నీ కూడా నీకు అర్థమవుతుంది.
లేకపోతే ఊరికి వింటాడు, సిద్ధపడు, అసలు సిద్ధపడు. పరలోక రాజ్యం పోవాలని ఒక రోజు కూడా పొరపాటు కూడా ఇప్పటికి రక్షణ పొందింది ఎన్నో వేసుకుని నీ లిస్టులో ఎన్నో వేసుకో. అన్ని ఏళ్ళు ఉండి ఇప్పటికీ ఒక రోజున ఒక అర్ధగంట చెప్పిన ఆయన నేను ఏ విధంగా చేత సరిపోయినా నేను పరలోక రాజ్యం ఉండాలని ఎప్పుడన్నా ప్రార్థన చేసినామో చూసుకో, లెక్కేసుకో. అంటే పరలోక రాజ్యం గురించిన గమనమే లేవు కనుక పరలోక రాజ్యం గురించి నీ మనసు లేదు. అయితే ఆ మనసు మనకి ఇచ్చినప్పుడు మన మనసు ఆయన తీసుకుంటాడు. మన మనసు తీసేసి ఆయన మనసును మనకు అనుగ్రహించినప్పుడు ఆ మనసు ఏమవుతుందంటే మనల్ని కూడా పరలోకం గురించి పరలోక రాజ్యం గురించి సిద్ధపరుచుటకై అవును నేను పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, దేవుని వాక్యం ఏం చెప్తే దాని ప్రకారమే నేను జీవించాలా, నా ప్రభు యేసుక్రీస్తు కూడా ప్రతి వాక్య ప్రకారం బతికి వచ్చినాడు, ప్రతి వాక్యం నెరవేర్చినాడు. నేను ధర్మశాస్త్రము కొట్టివేయటకు రాలే, దాన్ని నెరవేర్చుటకే ఆకాశము భూమిని గతించదు కానీ గతించాలి. అది నీ జీవితం నెరవేరాలని ఆయన కోరుకుంటాడు. వాక్యం విడిచిపెట్టిపోయి అది కాదు, అది జీవితమే కాదు, అది బతికే కాదు, అది క్రైస్తవుని బతికే కాదు. కనుక వాక్య ప్రకారం బతుకుతా, వాక్య ప్రకారం ఆయన మనసు కలిగి బతుకుతా. ఎందుకంటే ఆయన ఇచ్చే వరం అది, ఆ మనసు, ఆయన ఆత్మను, ఆయన శక్తిని ఆయన ఇచ్చే వరం అది, మానవుని ప్రసాదించే అతి గొప్ప వరం అది. దాన్ని పోగొట్టుకుంటే నీ బతుకు ప్రయోజనమే లేదు, బతుకు ప్రయోజనం లేదు. కనుక పరలోక రాజ్యంలో అబ్రహాము కూర్చునే చోట నేను కూర్చోాలని, ఇస్సాకు కూర్చున్న చోట నేను కూర్చోవాలంటే ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత ప్రేమ అని. కేవలం నమ్మితే సారా నువ్వు నమ్మురా, నేను నీ కొరకు నరుడుగా మానవుడుగా పుట్టానని నమ్మురా. నీ పాప శిక్ష నేను శిలువలో మోసినని, నీ పాపమంతా భరించినని, నీ పాప క్షమాపణ కొరకై శిలువలో ఆఖరి సుఖ వరకు రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నమ్మురా నాయన. నేను నమ్మినవయ్యా, నువ్వేది నమ్మకుండవే, నమ్మితే పరలోక రాజ్యం మీద నీకు గమనం ఉంటుందా? నమ్మితే ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యానికి నువ్వు ఆ గమనం ఉంటుంది నీకు. ఉదయం వాడికి పోవాలా, ఆడ ఉండాలా, ఆయనతో ఉండాలా అనే గమనము నీకు వస్తుంది. కనుక దాని కొరకై నీ హృదయమును, నీ మనసును, మనసాక్షిని క్రీస్తు యొక్క రక్తంతో కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఎప్పటికీ దేవుని ఎదుట యథార్థముగా ఉంటావు, నిర్దోషిగా ఉంటావు. యథార్థమైన హృదయము, పవిత్రమైన హృదయమును, నిర్దోషమైన హృదయము దినము కోరుకుంటూ వస్తావు. నీ మనస్సాక్షిలో ఏ కల్మషం తోసకుండా ఆ క్రీస్తు యొక్క రక్తంతో కడుక్కుంటూ వస్తావు. జీవగల దేవుని నేను సేవించాను కదా, జీవగల దేవుని నేను సేవించాలి కదా అని నీవు వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఆయన హృదయంలో ఏమున్నాయి? ఇప్పుడు మన హృదయంలో ఇప్పుడు మనకు నిబంధన ఏంది? కొత్త నిబంధన ఏంది? కొత్త నిబంధన అంటే ఏంది? ఆయన రక్తంతో నా హృదయాన్ని, నా మనసును కలుగుతా, ఆయన వాక్యాలను నా హృదయమును పలక మీద లేక నా మనసులో ఆయన యొక్క ధర్మవిధులు ఉంచాలని, రాయాలని, అంతే కదా. మరి ఇది జరగకపోతే నిబంధనకు నేను కట్టుబడలే, నిబంధన ఆయన చేసిన నిబంధన, దానికి నేను లోబడలే, నిబంధన నెరవేర్చాలని నేను కోరలే. కనుక నిబంధనలు ఆనాటి ప్రజలు వారు నా నిబంధనలకు లోబడలేదు, నా నిబంధనలు వారు వ్యర్థపరిచిరి, నా నిబంధనలు వారు వ్యర్థపరిచిన బాధపెట్టిరి. మనం కూడా నిబంధనలు సరిగా అర్థం కాకపోతే మనం కూడా మన మనసులో ధర్మవిధులను మన జ్ఞాపకం రావు, మన హృదయంలో వాక్యము జ్ఞాపకం రాదు, మన మనసాక్షిలో వాక్యము జ్ఞాపకం రాదు. పోయిన వారం కూడా చదివాం, చదవండి, వారం కూడా చదువుదాం. ఎక్కడ రాసిన పత్రిక. కనుక హృదయమును పలక మీద రాయించుకుంటా, అయ్యో రాయా, నిబంధనలు నువ్వు చేసినావు, నీ రక్తం ఇచ్చిన కొన్నావు, నీ ధర్మవిధులు నాకు రాయి, నా హృదయంలో రాయి, నా మనసు మీద రాయి, నా మనసులో ఉంచుయ్యా ఎట్లా పడతాం. ఎనిమిదో అధ్యాయము
ఏదనగా వారి మనసులో ఆ నా ధర్మనిధులను ఉంచుదును. మనసులో ఉంచుదును. వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కనుక రాసుకుంటే నీకు ప్రతి మాట అర్థమవుతుంది. హృదయంలో నీ మనసులో రాయబడితే ప్రతి వాక్యం నీకు అర్థమవుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, వాక్యము పోయి నీ ఆత్మను తాకాలి. ఈ చెవులకు వినపడినంత మాత్రమే అది మనకేం పట్టదు. మనతో పట్టకపోయినా కానీ మన ఊరికే డూపు విశ్వాసంగా ఏదో అయినట్టు మనం ప్రార్థన చేసుకుంటారు. అది ఎప్పుడైతే హృదయం తాకుతుందో, ఆ మనసును తాకుతుందో, మనసు మీద రాయబడుతుందో, ఉంచుతాడో, ఇది ఏదైనా అడుగు అయిపోతే తప్పుగా అడుగైపోతే ఆయన తప్పదు వెంటనే అడుగు ఎన్నిక వస్తుంది. అటు చేయకూడదు, అటు అనకూడదు, అటు మాట్లాడకూడదు అని ఎందుకునే నా మనసు ఒక రకమైన భయపడుతుంది. అవి లేకపోతే నా ఇష్టానుసారంగా తిరుగుతా. అదేం తప్పు, అదేం తప్పు, ఇదేం తప్పు అని తిరిగి ప్రశ్నలు వేస్తారు శాస్త్రులు, పరిశీలన. కనుక ఆయన ధర్మనిధులను నీ మనసులో ఉంచాలని, నీ హృదయం మీద రాయాలని, అదే నిబంధన. కనుక ఆ నిబంధన మరి 10వ అధ్యాయంలో అమ్మాడి చెప్తున్నాడు. 16వ వచనం, చేయము నిబంధన ఏంటనగా నా ధర్మవిధులను ఉంచి వాటిని రాయుదును. అది రాసినప్పుడు ఏం జరుగుతుంది? వారి పాపములు, వారి అక్రమములు ఇకన్నిటికి జ్ఞాపకం రా క్షమించినాడు. ఇప్పుడు వాయినాలి, నా పాపాలు క్షమించడని నాకు తెలిసింది. బాగా నకిలి చూడాలి, తెలిసింది నకిలి చూడాలి. నా పాపాలు క్షమించడం తెలిసింది. నాకు గొప్ప సంతోషం వచ్చింది. నేను నా ఇంటి వారికి చెప్పిన, వాళ్ళు కూడా చూసినారు. యాడ పాపాలు పోయినాయి చూసినారు, వాళ్ళు కూడా పోయినాయి. మా ఊళ్ళో కూడా చూసినారు. సొంత ఊర్లో ఎవరున్నాడు? సొంత ఊరికి ఎవరు ఇవ్వమన్నాడు బైబిల్లో? సేనాదైవులు పట్టాడు మమ్మన్నాడు. ఎవరు ఇవ్వమన్నాడు? సేనాదైవులను పట్టుకొని రేపు మీ ఊరికి పోయి చెప్పుకోరా అన్నాడు. ఎందుకన్నాడు? నువ్వు కాస్త కనుక ఎందుకంటాడు? వాడికి దయ్యం పట్టింది, పోయింది. వాడి ఇంతకుముందు అనేకులను బాధపడుతున్నాడు. ఇప్పుడు వాడి బాధ, వాడు ఎవరిని ఇప్పుడు ఇక వాడు బాధ పెట్టినా కనుక ఇంతకుముందు మనసులను గాయపరిచేవాడు. ఇంతకుముందు బంధకాలు ఉన్నాయి, దయ్యాన్నట్టు చూసినాడు. వాడి దయ్యానికి పోయినాయి. వాడు స్వస్థచిత్తుడు అయినాడు. వాడి హృదయం మారిపోయినాడు, చిత్తం మారిపోయింది, అన్ని మారిపోయినాడు. పోరాడు అని పోయినాడు. లేదు నేను ఎంత పడతాను, వదుపో నువ్వు పోయినాడు. కొద్ది ఏం జరిగింది? అందరికీ ఏం చేసినారు? అందరికీ ఏం చెప్పాడు? కనుక వాడు ఎంతో ఘనంగా బాగుపడినట్టు ఊరు వారందరూ ఆశ్చర్యపోయారు. వాడికి ఆశ్చర్యంగా వాడు దిగుబడుగా ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, తిరిగి బట్టలు కట్టుకున్నాడు, వాడు బాగా అయినాడు. నేనేమంటానంటే, నా ప్రభు నన్ను బాగు చేసినట్టు, నా పాపాలను క్షమించినట్టు నాకు తెలియాలా, నా ఊరి వారికి కూడా తెలియాలి, నా ఇంటి వారికి కూడా తెలియాలి. ఇది దేవుడు చేసే కార్యం, గుర్తుపెట్టుకోండి. కనుక క్రీస్తు చేసే కార్యము నా జీవితంలో జరిగితే నాకు అటువంటి ఘనత ఉంటుంది. కనుక ప్రభు నామంలో, జీవుల దేవుని నామంలో అందరూ వేడుకునేది ఏంటంటే, ప్రభువు యొక్క మనసు ఏంటంటే ఆయన ఎవరికి హాని చేయని వాడిగా మార్చేస్తాడు. ఆయన మనసు అదే. ఎందుకంటే అటువంటి వాడు పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. అటువంటి వాడు దేవుని బిడ్డగా ఆ లోకంలో సాక్షిగా ఉండాలనుకుంటాడు. ప్రభు ఎవరికైనా హాని చేసినాడా?
ఎవరికి హాని చేయలేదు. నేను ఈ సత్యము నేనేమిటంటే ఏదో దేవుడు చేసిన పని అయి ఉన్నామంటే పని చేస్తే అందరికి కనబడుతుంది. చేసిన పని కనబడుతుందా కనబడదా? ఎవరికైనా కనబడతారు. ఏం పని చేసినావు అంటే అయ్యో అబ్బోకని కడిగిలా, అయ్యో చూసుకో అన్ని నువ్వు కడగబట్టి అన్ని కడిగినా. ఇప్పుడు పాపని ఇంటికాడ పెట్టి ఏం చేసినట్టు అంటే అయ్యో అన్ని కడిగి అదో కసు తప్పి అదో అది చేసి ఇది చేసి అన్నీ చేసినా. శరీరం ఏం చేసినామంటే ఆ నుండి ఇలా తలుపు తీసిన చెప్తారా చెప్పాలి. మీకు ఇంట్లో ఏం చేసినామంటే ఇది తరక మీరు అయ్యో ఆ నుండి ఇటుకలాగా ఇటుకే చేసినాం అంటే అన్నాక చేసిన పని చూపిస్తారా చూపిరా. అట్లనే దేవుడు నాలో పని చేయటం అనేది ఏంటంటే నా పాపములు పోవుట, నేను పరిశుద్ధునవుట, నేను దోషినవుట, క్రీస్తు యొక్క మనస్సు నాకు కలుగుట, క్రీస్తు యొక్క ఆత్మ నాలో ఉండుట, క్రీస్తు యొక్క శక్తి నాలో ఉండుట. అది దేవుడు చేసే పని, అది దేవుడిచ్చే కార్యము, దేవుడు చేసే గొప్ప కార్యం. అది ఆ కార్యం జరగకుండా, అది జరగకుండా, అటువంటి సాక్ష్యం లేకుండా, అటువంటి జీవితం లేకుండా దేవుడు నాకున్నాడు నాకున్నాడు ఆయన కాక. దయచేసి ఆ పద్ధతిలో ఉండవు. నేను రక్షణ పొంది ఎన్నాళ్ళైంది అంటున్నా ఇంకా మా దేవునికి కూడా నేను అట్టే అయితే ఫస్ట్ వచ్చిన ఏమంటే మా మామ రకమైన ఉంది. పైగా విభ్రం సమస్యలు లేకుండా శివులకి వచ్చినాడు కదా, ఏమంటారు అంత ఉండదులే అంటున్నది. నేను చెప్పిన ఆయన అది కాదమ్మా, రక్షణ పొందుతానే అయిపోలేదమ్మా, రక్షణ పొందుతా అయిపోతాయా? అయిపోదు. తన ఆత్మను ఏం చేస్తున్నాడు? రక్షణలో ఏం కావాలా? ఎదగాల పిల్లలు ఎదిగినారు, చేతికి వచ్చినారు. నువ్వు ఎదుగుతే దేవుని చేతిలోకి వస్తావు, రక్షణలో ఎదుగుతే దేవుని చేతిలోకి వస్తావు. దేవుడు వాడుకుంటాను. నేను ఎదుగుదలా కనుక ఆలోచించాలి. రక్షణ పొందడం కాదు, నువ్వు ఎంత ఎదిగినావు, దేవుని చేతిలోకి వచ్చినావా. యవన కాలంలో పుట్టినవాడు బలవంతుల చేతిలోని ఆడగావాలి. దేవుడు పట్టుకొని ఇడిచే దూసుకుపోవాలా. నేను నిన్న ఈ ప్రార్థన చేసిన, అందరి పేర్లు రాసుకున్నాను, అన్ని రాష్ట్రాల పేరు రాసుకున్నాను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు రాసుకున్నాను, అందరి పేర్లు రాసుకున్నాను. ఇక్కడ అందరి పిల్లల పేర్లు రాసుకున్నాను, అందరి పిల్లల పేర్లు రాసుకున్నాను, అందరి పిల్లల పేరు, అందరికి ఉన్న పిల్లలందరి పేర్లు రాసుకున్నాను, ప్రార్థన చేసినాను. 2 నిమిషాలు సాయంత్రం దాకా ప్రతి 10 కాళ్ళు పట్టుకుపోతాయి కదా అని ఒక 10 నిమిషాలు అక్కడ తిరిగేది, మన వచ్చి బాగుంటుంది, మన వచ్చి ప్రార్థన చేయాలి. ఇదే పని చేస్తాం. నేనేం చెప్తున్నానంటే దేవుడు నన్ను ఇస్తాను పట్టుకొని ఇచ్చే బాణం వల్ల దూసుకుపోవాలి. ఎవరి మీదకి? అపవాది తంత్రం ఎదిరించుటక్కాయి, ఆకాశము తిరిగాడు ద్రాక్ష సమూహమును ఎదిరించుటక్కాయి నేను దూసుకొని పోవాలా. నన్ను వాడుకోరా. నేను ఎదిగితే వాడు చేతికి ఎదిగే పిల్లలు వచ్చినారు, ఆయన వాక్యంలే ఆడు పర్వాలేదులే, పిల్లలు చేతికి ఎదిగి వచ్చినారు, వాడికి అనుకూలంగా ఉన్నారు, పిల్లలు పర్వాలే. మనము దేవుని చేతికి ఏమొచ్చినావు? దేవుని చేతికి ఏమో చెప్పుకుంటే నువ్వు దేవుని చేతికి వచ్చినావా? దేవునికి నువ్వు సమర్పించుకున్నావా? దేవునికి సమర్పించుకోవు, ఏం చేయవు. మళ్ళా ప్రభా నేను నీకు అది ప్రభా, నీకు ఇది ప్రభా, నీ కుమార్తెను ప్రభా, నీ కుమార్ని ప్రభా, నీ ప్రియను ప్రభా, రాగాలన్నీ ఉంటాయి. రాగా చెప్పింది
కొంచెం మంచిగా నాకు అప్పుడప్పుడు చేసుకున్నాం అడిగాను. కనుక నేను మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఎదుగుదల నా దేవునికి, నా తండ్రికి, నా రక్షకునికి, నా తండ్రికి నా ఎదుగుదల, నీ ఎదుగుదల నీ ప్రియ తండ్రికి, నీ ప్రభువుకు, నీ పరలోక రాజ్యం ఇచ్చిన వానికి, పరలోక రాజ్యానికి పాత్రుడిగా చేసిన వానికి నీ జీవితాన్ని ఇచ్చివేయాలి. నువ్వు సమర్పించుకోవాలి. ఇదో నీకు సమర్పించుకోవాలన్నా ఆయనకు సమర్పించుకోనుకుండానే నేను దేవుని నమ్మినాను. ఎందుకు? నీవు ఆయన నమ్మకమైన వాళ్ళని నమ్మితే ఆయనకి ఇస్తావు కదా, ఆయనకి నిఘా పెట్టుకుంటావా? నా దేవుడు నమ్మదగిన వాడని నమ్మితే ఎవరికి ఇస్తా? ఎవరి చేతులు పెడతా? నేను ఆయన చేతులు పెడతా. నన్ను కాపాడేది నీవేదయ్యాను. ఆయన నేను నమ్మలేదు కనుక నేను ఆయనకి ఇయ్యలే. ఆయన చెప్పలే నన్ను కాపాడాలని నేను అడగలే. కాకపోతే ఎందుకంటే మేము పోతున్నాం, మా పిల్లలు స్కూల్ పోతున్నారు, మా పిల్లలు ఆడిపోతున్నారు, మేము పోతున్నాం, ఈ పనులు చేస్తున్నాం, మా సాయం చేస్తాం అంతే. నేను నీకు ఇదిగో నా జీవితాన్ని, ఆత్మ శరీరము నీ చేతిలో పెడుతున్నా అన్నారు. అది నన్నువాడు కావాలి దేవునికి, వాడిని వాడుకుంటాడు. అటువంటి వాడిని వాడుకుంటాడు. ప్రభు తను తాను ప్రతిష్ఠించుకున్నాను అని చదవండి రండి. వీరిని కూడా ప్రతిష్ఠిస్తున్నాను. యోహాను సువార్త. ఎవరిని? నా శిష్యులు కూడా నాకు శిష్యులైనారు, నా మాట నమ్మినారు, నా వాక్యం నమ్మినారు. వారిని కూడా 16-17 17వ అధ్యాయము 16-17-18 చదువుకుంటూ పోతే ఆరును లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని చేయము. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, అమ్మ కూడా ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రతిష్ఠించారు? దానికోసం వేడుకుంటావు. మీరేమిటంటే మోసకరమైన, అంటే వాక్యానికి విరుద్ధమైన వాక్యము తెలకుండానే మనం అన్నీ అనుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్పింది, నేనేం చేస్తున్నాను నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని గ్రంథము నాకు ఏమి నేర్పిస్తుంది, నేనేమి నేర్చుకుంటున్నాను, దానికి లోబడినన్నా కట్టుబడినన్నా విధులైనా కాదా? నా మనస్సు ఆయన వాక్యములకు ఒప్పుకుంటుందా, ఒప్పుకోవడం లేదా? తమ మనసులో మరేం చేయలే, దేవునికి చోటు చేయలే. కనుక ఇట్లా ప్రభువు వారి వాక్యము నమ్మిన వారందరినీ నీతో ఏకమై ఉండలాగునా. ఇప్పుడు ప్రభు ఎట్టున్నాడు? భూమికి వచ్చిన తర్వాత తండ్రితో ఏకమైనాడా? మరి నువ్వు ఏకమైన వేరువేరు ఉన్నావా? మరి నేను నాకు వేరుగా ఉన్నాకు అని చెప్పాడు. ప్రభు నీతో ఏకమై ఉండలాగునా, నా ప్రశాంతంలో నీతో ఏకమైనట్లు నన్ను ఇదిగో ప్రతిష్ఠించును అంటవా? అనాలా? నిజమైన విశ్వాసి నీకు నన్ను ఇదిగో ప్రతిష్ఠించుకో ప్రభా, నీవు నన్ను ప్రతిష్ఠించుకో ప్రభా. ప్రతిష్ఠ చేయబడాలి. అది స్థిరం, అది ఒరిజినల్. అప్పుడు ఏకమై ఉంటాం. లేకపోతే ఏకంగా ఉండలేదు. ఆయన మనసు కొరకు మన మనసు కొరకు పోతా ఉంటుంది. రోమిల రాష్ట్ర పత్రికలో మొదటి అధ్యాయంలో వారు తమ మనసులో చోటీలకు పోయినరు చేయరాని కార్యం. అంటే మేమేం చేయరాని కార్యం చేస్తున్నాం అంటాం. నువ్వు చేయవలసిన కార్యం చేయకపోవడం, ప్రభు కొరకు చేయవలసిన కార్యములు చేయకపోవడమే నువ్వు చేయరాని కార్యం. నువ్వు ప్రభు కొరకు కార్యం చేయాలి. ప్రభు కొరకు నీవే ప్రభు తరపున భూమి మీద నీవే ఆయన సాధనం, నీవే ఆయన బాణము. పౌలు
ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనము, నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాను, చూపుతును ఎన్ని శ్రమలో, ఎక్కడికి పోయినా దెబ్బలే, ఎక్కడికి పోయినా అవమానమే. దేవుడికి ప్రతిష్ఠించుకున్నవాడు, దేవుడి సాధనం. దేవుడు వాడుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. కనుక వారు దేవుని కార్యములు చేయకుండా, అంటే తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయేది. వారు చేయడానికి కార్యములు చేయటకై, అంటే దేవుని కార్యములు చేయక వేరు వేరు కార్యం. లోకంలో నీ పిల్లల కోసం పనిచేస్తావు, నీ బిడ్డ కోసం పనిచేస్తావు, నీ కొడుకు కోసం పనిచేస్తావు, నీ కొడుకు ఇంకొకటి 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 ఇస్తావు, ఇంకొకటి ఇస్తావు, ఇంకొకటి ఇస్తావు, ఏమైనా నీ కొడుకు ఏమైనా దానికోసం. ఒక యొక్క దేవుడికి 10వ భాగం ఇయ్యారు, 10వ భాగం ఇయ్యారు. ఆడు తాడుతాయి 30 లక్షలు అప్పు చేసినాడు. 30 లక్షలు అప్పు చేసి 10 లక్షలు ఇచ్చేనా, నాకు అసలు పోతుంది, ఇంకా ఉంది. ఎంత పోతుంది ఇప్పుడు? 20 లక్షలు అవుతుంది. పదవి మనసు లేదు, మనసు లేదు, మనసు లేదు. ఇప్పుడు ఆది కొరకు అంతమంది కూడా వాడు బతకాలా. పెళ్లి కూడా కాలే. కనుక నేనేం మాట్లాడుతున్నానంటే నీ దేవుడి మీద నీకున్న మనసేమే. నీ మనసు ఎట్లుంది? నీ మనసు ఎట్లుంది? ఆయనతో ఉందా? ఏకమైందా? ఆ మనసు కోరుకున్నావా? నాకు మారు మనసు, ఇదే నా మారు మనసు, ఇంతే నా మారు మనసు, ఇంకా మారాలి కదా ఏమైనా అడుగుతున్నావా? ఎప్పుడో మారింది అదే పట్టుకొని ఎప్పుడో ఏదో ఆత్మ పొందుకున్నామని ఆత్మ పొందుకుంటే అట్లుంటావా? ఆత్మ వాళ్ళు అపొస్తలుల కార్యం చదవండి. వాళ్ళు ఎక్కడికి పోయినా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఎప్పుడు కూడా ఇక్కడ నిండుకొని పోయినా ఆడ అది కాదు, నిండుకొనే పోవాలి. మళ్ళా నిండుకొనే పోవాలా, నిండుకొనే నిండు వాక్యముతో ఆత్మతో నిండుకొని పోవాలి. ఎప్పుడో నిండుకున్నావని ఇప్పుడు నిండుకోవా? ఆత్మతో నువ్వు నింపబడుతున్నావాలి. దేవుని వాక్యము నీ హృదయంలో నిండుకోవాలి. క్రీస్తు వాక్యము నీ హృదయంలో, వాక్యం ఉంటే అది ఊరుకుంటుందా? వాక్యము నీ హృదయంలో ఉంటే ఊరుకుంటుంది. అది నేను మార్చేస్తుంది, అది లోపరుచుకుంటుంది, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చేస్తుంది. అది ప్రజలందరికీ చూపిస్తుంది. ఇదిగో వీళ్ళు నేను పనిచేసిన చూడి వాక్యమలో, వాక్యం ఇదిగో ఇంటి దగ్గర ఉంది చూడి, చూపిస్తుంది వాక్యం. వాక్యం ప్రపంచాన్ని నిర్మించింది, కలుగురు కానీ కలిగింది వాక్యము. వాక్యం వచ్చే ప్రపంచము మార్చబడిందంటే వాక్యం మనిషిని మార్చేస్తుంది. వాక్యము శక్తి గలది, బలం గలది, ప్రాణాత్మలో కీలను విభజించడానికి దూరుతుంది. దూరి ఎత్తే మనిషిని మార్చేస్తుంది. కనుక నీ హృదయంలో అట్లా రాసుకునకుండా, క్రీస్తు వాక్యం నీ హృదయంలో నివసించకుండా నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. అయితే ఇక్కడ తమ మనసులో చోటి ఎదలకపోయింది. ఆది కాండంలోకి పోదామా? రండి. ఆది కాండంలో యాకోబును వాళ్ళ మామ చేర్చుకున్నాడు కదా, చేర్చుకున్నా వద్దుకోరండి. వాళ్ళ మామ అడిగినాడు, ఎవరి వలన నేను మా ఇల్లు బాగుపడింది, మా ఇల్లు ఎవరి వలన బాగుపడింది అడిగినాడు. అంటే మీ ఇంట్లో యాకోబు ఏమంటాడు, వాడిని బట్టి మీ ఇల్లు ఆశీర్వదించబడింది అంటాడు. వాడిని బట్టి నీ ఇల్లు ఆశీర్వదించబడింది అంటాడు. యాకోబును చేర్చుకున్నందుకు లాభాన యొక్క లాభము అభివృద్ధి పొందింది.
హెచ్చింపు అయింది కదా. అందుకు నాయన వద్దు నా పోవాకులేరా నాయన పోవాకురా. ఇది 30వ అధ్యాయంలో 27వ చదవండి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి చెప్పెను. నీకు ఎంతకాలం చెప్పిన ఇచ్చా నీకు అప్పుడు మాత్రం మోసం చేయండి. ఎప్పుడు అడిగితే చెప్పినా ఆయన ఉంటే లైన్లో ఆశీర్వించబడతారని. నేను ఒక మనిషిని దేవుడి చేత ఆశ్రయించబడిన కానీ దేవుడు ప్రేమించిన వాడు ఒక ఇంట్లో ఉంటేనే ఆశ్రయించబడితే దేవుడు నీలో ఉండనీకి, ఆయన మనసును కలిగి ఉండనీకి, ఆయన ఆత్మను కలిగి ఉండనీకి నువ్వు చోటు చేయలేదే. ఆయన శక్తి నీకు నా శక్తి నీలో వస్తుంది, ఆయన నా బలము నీకు ఇష్టపడి తీసుకోరని ఆయన తీసుకో నా కోరుకో అని దేవుడి బలము కోరలేదే, దేవుడి శక్తిని కోరుకోలేదే, దేవుడి ఆత్మను కోరుకోలేదే, ఆయన వాక్యమును కోరుకోలేదే. ఆయనకు సూచించే ఒక మనిషికి సూచించే అంత అభివృద్ధి జరిగింది. నాయనా అది పోవా నేను సూత్రం శకం చూసి తెలుసుకున్నా. నాయనా ఇంకా ఎంతగానో అడుగురా ఇచ్చా పుణ్యదే 39వ అధ్యాయంలో రండి. అక్కడే ఆలికల్లో 2వ వచనం నుంచి ముందుగా వెళ్తాను. పిల్లలకి ఏం అర్థం కాదు కాబట్టి నేను పిల్లలు మాట్లాడడం సైకిల్ వేస్తున్నాను. ఇదే చదవా ఉండేను. ముందు ఏం జరుగుతుంది చదవండి. సఫలపరుషులని చూసినప్పుడు కలిగను ఆయన చదువు అప్పగించును. నియమించిన కాలం మొదలుకొని నీ ఇంటి మీద అధిపతిగా చేసుకోనీకి నీకు ఇష్టం లేదే, నీ హృదయానికి అధిపతిగా చేసుకోనీకి నీకు ఇష్టం లేదే. ఆయన నాలో ఉండాలని అనలేకుండా అనడానికి మనసు లేదే. ఒక వ్యక్తిని చేర్చుకున్నాడు, వీరికి దేవుడు తోడున్నారా, నిజంగా వీరి జీవితంలో దేవుడు ఉన్నారా అని గమనించి ఆ వ్యక్తికి మర్యాద ఇస్తే అది మొదలుకొని ఏం జరిగిందమ్మా ఆ ఇంటిని అతని కలిగినంతా కూడా పొలంలోనేమి కనుక నీకు నీ హృదయానికి అధిపతిగా లేడు, నీ ఇంటికి అధిపతిగా లేడు. ఆయన ఆ రాజు యొక్క ఇష్టం ఏమి, ఆ రాజు యొక్క ఉద్దేశం ఏమి, నేను ఎట్లా బతకాలని రాజు కోరుకుంటున్నా ఎన్ని మనకేం పట్టకుండా మన ఇష్టానుసరంగా జీవిస్తూ తిరిగి దేవుని ప్రశ్నించే వారంగా, దేవుని బాధపెట్టే వారంగా ఉన్నాం. దేవుడికి చోటియక దేవునికి అప్పచెప్పుకోరు ఆయన. దేవుడికి అప్పగించుకొని నీకు జీవితాన్ని అంటే అప్పచెప్పడే ఐగుప్తు దేశం ఇదేనా, ఇంట్లో కలిగిన ఐగుప్తు దేశాన్ని అప్పగించేసాడు. ఎవరు? ఐగుప్తు దేశం రాజు. ఎవరు చేతికి ఇచ్చినాడు? అది గమనించా. కనుక నీకు నీ జీవితం మీద దేవునికి అధికారం లేదు. భూమి మీద పరలోకంలో అధికారం ఉన్న వాడికి నీ జీవితం మీద అధికారం లేదు. నీ హృదయం మీద అధికారం లేదు. నీ హృదయం నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది, నీ మనసు నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది. బుద్ధి పుట్టి ప్రార్థన చేస్తావు, బుద్ధి పుట్టి ప్రార్థన చేయవు. బుద్ధి పుట్టి బైబిల్ చదువు, బుద్ధి పుట్టి బైబిల్ చదువు.
బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటాడు. దేవుడికి లోపలి నాతో ఉంటాడు, నన్ను బాగు చేయి, నా సమస్యలను బాగు చేసేవాడు, నా ఇంట్లో నాలో, నా హృదయంలో, నా మనసులో, మనసాక్షిలో బాగు చేసుకో, నువ్వే నాలో ఉండు, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను. యోగింటికి దేవుడు ఎందుకంత కంచేసినాడు? ఊరికి ఎత్తాడు నీ కంచా, నేను దొరవడా పొడిగిపడా. యోగు భయభక్తులతో దేవుని దగ్గర ముందు వచ్చినాడు, అసలు వేడుకుంటూ వచ్చినాడు. దినదినం పనులు అనిపించేవాడు, దినదినం పాపక్షమాపణ కొరకై వేడుకునేవాడు. ఒకరోజు కాదు, ఏదో ఇప్పుడు పాపక్షమాపణ కోరుకునేవాడు కాదు, దినదినము పనులు అనిపించుకుంటూ వచ్చినాడు. తన నిమిత్తము, తన పిల్లల నిమిత్తము మనుడు ప్రభావ పాపక్షమాపణ కొరకై ప్రతి ఉదయకాలంలో పనులు అర్పించుకుంటూ వచ్చినాడు. కనుకనే అతనికి కలిగిన అంతటికి కదా కంచె వేసి కాపాడుకుంటూ వచ్చినాడు. దేవుడికి లోబడితే అంత భద్రత నీకు నీ ఇంటికి, నీ పిల్లలకు. ఐదు దేశం అంతటికి కరువులో ఎవడు సరిపోకుండా అందరికి వచ్చేస్తుంది. అందరు కడుపునే తిన్నారు. దేశమంతా కరువు వచ్చిన వాళ్ళు కరువు లేదు. చూడు ఆయన కరువునైనా నువ్వేనా దేవుని ఆత్మగలవాడవు, ఎవడొద్దు మాకు వేషము నన్ను పెట్టమని అడగలే. అయా ఇది 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 నిజమే, రెండు కళలు ఒకటే భావం. ఎందుకంటే 7 సంవత్సరాలు విస్తారంగా పడుతుంది, 7 సంవత్సరాలు భయంకర కరువు వస్తుంది. కరువు ఒక్కటే. అయితే దేవుడు త్వరగా చేయబోతున్నాడు కాబట్టి దేవుడు నీకు వివరించినది. కాబట్టి ఈ దేశంలో నీకు నచ్చిన వాడిని, తెలివైన వాడిని, జ్ఞానం గలవాడిని పెట్టుకోండి. ఎవరినైనా ఇటువంటి వాడు ఎవరు ఉన్నారా? దేవుని ఆత్మగలవాడు నువ్వే కదా, నువ్వే ఉన్నాయినా. ఇలా నీ కుర్చీ తప్ప అంతా నా ఇంటి మీద, ఈ దేశమంతటి మీద నీవే అధికారి అయ్యారు. ఇంటి మీద కూడా రాజు యొక్క ఇంటి మీద కూడా ఇతని అధికారి. రాజు ఒక మనిషికి అధికారం ఇచ్చి మనం ఇంటి మీద అధికారం ఏమే. ఎంత మన దగ్గర మనం దేవునికి చోటు లేదు కనుక నీ మీద దేవునికి అధికారం ఇయ్యలే. నువ్వు సంపాదించిన ధనానికి కానీ, లేక నీకు కలిగిన దానికి కానీ. ఒకవేళ ధనము పోతానేమని దేవుడు ధనాన్ని ఇస్తారు. ప్రభావి ధనం అంతా నీకు ఇచ్చిన అంటాడు. అంతే దీనికి కాయలు ఉండమంటాడంటే మన దేవునికి ఏం చేయడు. దేవుడికి ఏం చేయడు. ఒక కాయలు ఉండాలి, కాయలు ఉండాల్సిందే. దీంట్లో ₹1 తగలింది. తన మనసు చేయడు, తన హృదయం చేయడు. కనుక అటువంటి కాదు మనం, అటు కాదు. క్రీస్తు లేడు. అనేకులు పరలోక రాజ్యం చేర్చుటకై అనేకుల కొరకు అనేకమైన మాటలు అందరికీ, ఎందరో జనాలకి, ఎన్ని సంవత్సరాల వారికి, కొన్ని కోట్ల సంవత్సరాలకైనా సరే ఈ మాటల వారికి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, 2025 సంవత్సరాలు అయిందా. ఇప్పుడు మనందరికీ ప్రయోజనకరమైన మాటలేనా ఈ మాటలు? అటువంటి ప్రయోజనకరమైన మాటలు ఈ యొక్క భూమి మీద నరుడుగా మానవుగా పుట్టి అనేక క్షేమం కోరి ప్రకటించినవా? ఆయనకు నీ హృదయం ఇవ్వవా, నీ మనస్సు ఇవ్వవా, ఆయన మనసును కోరుకోవా, ఆయనకు అప్పచెప్పవా, నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆయనకు అప్పచెప్పవా? దయచేసి అప్పచెప్పండి. మా వినాలమ్మ ఇంటి వేళ బయలుదేరుతుంది. ఇప్పుడు కాదు, ఇంటి వేళ చదవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వెళ్ళికి వచ్చినావు, నేర్చుకోనికి వచ్చినావు. నా యొక్క నేర్చుకోనికి వచ్చినావు. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు ఆలోచించండి. బైబిల్లో ఎవరు తెలుసుకున్నారు? ఉపయోగిద్దాం తెలుసుకున్నాడా? మనసులు తెలుసుకున్నాడా? అందరూ భయపడి పారిపోయినారా? మొదటి ఇచ్చిపెట్టినారా? 2వ గ్రంథము, సమయల గ్రంథము, 2వ గ్రంథము, 6వ అధ్యాయం అందరూ ఇచ్చిపెట్టిపోయినారా? అందరూ ఇచ్చిపెట్టిపోయినారు. దాని కూడా భయపడి అక్కడే ఇచ్చిపెట్టినైనా ఉపయోగం ఇంట్లో పెట్టుకున్నాను. మన దేవుని దగ్గర విచారణ చేసిన తీసుకుపోతారు. 3 నెలలకే అతని ఇంటి వారందరినీ, అతనికి కలిగిన సమస్తమును దేవుడు ఆశ్రయించు చూసినారు. అందరికి అర్థమైంది. అందరికి ఏమైంది? అర్థమైంది. అర్థమవుతుంది. దేవుడు నీతో ఉంటే
అర్థమవుతుంది నీ జీవితము, అందరికీ అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నావు, ఏం జరగకుండానే నేను ఇన్నాళ్ళ లక్షణం ఉంది, నేనే ముందు వచ్చినా, నేను అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా అయ్యగారు కావాల్సింది. దేవుడు నీలో ఏం పని చేసినాడు? దేవునికి మనసు ఇచ్చినావా? దేవుని మనసును కోరుకున్నావా? దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? దేవుని శక్తి కలిగి ఉన్నావా? ఏం కలిగింది నీలో? ఆయన నీలో ఏం పని చేసినాడు? ఏం పని చేయించినావు నువ్వు? నేను పని చేస్తాను ఆయన, నేను పరిచయం చేతికి వచ్చిన పని చేయించుకోనికి నేను రాలే చదువునే వచ్చినాము. నేను పరిచయం చేయడానికి వచ్చిన కానీ, పరిచారం చేయడానికి వచ్చిన కానీ చేయించుకుంటూ రాలేదు. అనేక ప్రతిగా నా యొక్క ప్రాణము ఖేదముగా ఇచ్చుడికే వచ్చిన అన్నాడు. కనుక అట్లుండాలి, అది పరిచయం చేయాలి, పని చేయాలి. దేవుడు పని చేయాలి నీ బతుకులో, నీ హృదయంలో పని చేయాలి అయ్యా. 20 పరిచారం చేయటకును అనేకులు ప్రతిగా విమోచన ఖైదముగా తన ప్రారంభించుటకు వచ్చిందని చెప్పాను. అది ఆయన చేసే పని. కనుక నీవు పరిచయం ఎందుకు వచ్చాడు? నీ హృదయంలో పరిచయం చేస్తాడు, నీ మనసులో పరిచయం చేస్తాడు ఆయన. నీ మనసులో వాక్యం రాస్తాడు ఆయన, ఊరుకున్నాడు. వాక్యాన్ని రాసి తిరిగి ఆ వాక్యాలు పోకుండా నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, వాక్య ప్రకారం నడుచుకోవడంపై కృపణిస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, విశ్వాసం ఇస్తాడు. కనుక రాగున ఈ ప్రభువుని చేర్చుకుంటే పనిచేస్తాడు ఆయన, పనిచేస్తాడు. యాకోబు పనిచేసినాడు, ఊరికి రాలే, మన మామ గొప్ప కాలే, రాత్రి మొదలు పనిచేసినాడు. ఒక గొర్రె పోకుండా, ఒకటి పోకుండా, ఏదో నష్టం అయితే తనే ఓడ్చుకున్నాడు, తన జీవితంలో కట్ చేసుకున్నాడు. భయంకరంగా యాకోబు కష్టం చేసినాడు. యేసేపు భయంకరంగా కష్టపడ్డాడు. గొప్ప ప్లాన్తో మొత్తం అందరిలో ధనగారంతో నింపుతూ వచ్చినాడు. చిన్నగా తిని ఆనందంగా లేడట. ఎంతో గొప్ప ప్లాన్తో పడిన పంటలు పండుతుంది. కొని దాచిపెట్టి దాన్ని విస్తారంగా కష్టపడ్డాడు. గొడవలు కట్టేయడము, ఇడగట్టు, అడగట్టు, ఆవులు కట్టు, ఏ పట్టణంలో ఆ పట్టణంలో కట్టు, ఇక్కడ కొట్టు, అక్కడికి కట్టు, కొనసాగు, తోలేసి తోలినాడు, సమకూర్చుకున్నాడు, కష్టపడ్డాడు, దాన్ని నిల్వ చేసినాడు. సోమరుగా లేడు, ప్రభు కూడా పనిచేస్తాడు. నీ బతుకులో పనిచేస్తాడు, నీ హృదయంలో పనిచేస్తాడు. నువ్వు పని చేయి, నువ్వు అలా పని చేయి. ప్రభు అడుగు, ఏమంటారు, నాలో పని చేయి ప్రభు, పని చేతికి వచ్చినావు, పరిచయం చేతికి వచ్చినావు, నాలో నీ వాక్య పరిచయం చేయాలి. నా హృదయంలో మనసులో రాయము, నా మనసులో రాయము, హృదయం మీద రాయము అడుగు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. కాపాడిన ఉపదేశం, ఈ మాటలన్నీ ఎట్లా కాపాడు కదా? నేను కనుపాప కాపాడాలి ఉన్న వాక్యాలన్నీ. నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? తీసిపెట్టిపోతున్నావు, గేట్ దాటి అయిపోయా. ఈ మాటలన్నీ నీ ఎంత పడాలి, ఈ మాటలన్నీ జీవితం నెరవేరాలి. అప్పుడే నువ్వు పరలోకంలో గొప్ప బిడ్డగా దేవుడితో నిలబడతావు. లేకపోతే చూసుకొని పోతావు. అక్కడ ఇక్కడ విషయం ఉంటావు, ఇక్కడ ఎవరి మాట చేయవు, ఇక్కడ ఎవరిని లెక్క చేయవు, సేవకుని లెక్క చేయవు, సేవకుని ఎవరైనా లెక్క చేయవు. అయితే ఒక దినము అది ఊపిరి కూడా పోయినట్టు జీవితం అంతా ఏదో ఆత్మీయంగా ఉండాలనుకున్నావు, కానీ ఒక దినం అది కాకుండా పడుతుంది. వాక్యం లేకపోతే వాక్యమే బ్రతికించేది, వాక్యమే నేను నీ జీవితాన్ని, వాక్యమును పాలను ఆపేక్షిస్తూనే ఊరే కాదు. వాక్యమును పాలను ఎదుగుదము ఏం చేయాలా? ఆపేక్షించాలి, ఎదుగుదల కొరకాయి. ఊరే కాదు, ఊరికి నేను గొప్పగా అనుకుంటున్నాయేమో, అటు కాదు. అటు బైబిల్ చెప్పలే, కనుక ఆయన పరిచయం చేస్తాడు. నీ హృదయంలో వాక్యాలు నింపుతూ వస్తాడు, పోస్తూ వస్తాడు. కానీ దుష్టుడు కృపకుండా భద్రత దానికి ఇస్తూ వస్తాడు. దుష్టుడు నాలో నుండి వాక్యం కృపని నీ నామంలో
నన్ను నీ వాక్యం భద్రపరుస్తూ, లేకపోతే వాక్యమైన భయమే నీ దగ్గర ఉండదు. నువ్వు ఎవరికి భయపడవు? దేవునికి భయపడవు, సేవకునికి భయపడవు, ఎవరికి భయపడవు. కారణం ఏంటంటే వాక్య భయం నేను భయపెడుతుంది. వాక్య భయం నీ జీవితాన్ని. ఎందుకంటే వాక్యం ఎవరు? వీరు కదా వాక్యము. వాక్యము చోటేయకపోతే ప్రభువుకు చోటేయలేను. ప్రభువుకు చోటేయకపోతే వాక్యానికి చోటేయలే. కనుక నీ జీవితంలో నీ యొక్క కుటుంబానికి ఎటువంటి భద్రత వస్తుంది, ఎటువంటి కాపుదల వస్తుంది? ఆయన చేర్చుకున్నప్పుడే. ఆయన అంటాడు కదా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేసుకుంటాడు, నన్ను పంపిన వారిని కూడా చేసుకుంటాడు. కనుక సేవకుని చేసుకునేకి నీకు మనసు లేకపోతే, సేవకుని మీద నీకు సరైన గమనం లేకపోతే, సేవకుని మీదనే నీకు నమ్మకం లేకపోతే, నీకు ఏ వాక్యం నీకు ఉంటుంది? ఏ వాక్యం నీ బతుకును మారుస్తుంది? సేవకుని మీదే కొంతమందికి నమ్మకం ఉండదు. ఎట్లా బాగుపడతావు? నిన్ను చేర్చుకున్నవాడు, నీ మాట విన్నవాడు నా మాట వింటాడు. కనుక ఆయన మాటలు నీకు బోధిస్తుంటే ఆ ఉపదేశంలో ఆయన కంటికి నీ కనుపాపలే కాపాడుకో, అట్లు కాపాడుకో. ఈ బోధన అంటే సేవకుడే నీకు లెక్క, లేకపోతే బోధన లెక్క ఉంటుంది? ఉండదు. సేవకుడి మీద దయ చూపలేరు, అధికారం చూపలేరు, ప్రేమ చూపలేరు. కనుక ఎట్లా అవుతుంటే అది కాదు కదా, అది కాదు కదా. కనుక ప్రభు యేసుక్రీస్తు నామముందు ఆయన నీలో పరిచర్య చేయటంకై ప్రభా నాలో పరిచర్య చేయి. అడుగు చేస్తాడు. అడిగితే చేస్తాడు. ఆయన పరిచర్య చేస్తాడు. నీ హృదయంలో చేస్తాడు, నీ మనసులో చేస్తాడు. నన్ను పరిచర్య చేయి, నా మనసును మార్చు, సమస్తను బాగుపరచువాడా నన్ను బాగు చేయి. కోరుకో, దేవుడు బాగుపరుస్తాడు. నీ జీవితాన్ని బాగుపరిచే దేవుడు ఆయనే, ఎవరు బాగు చేయలేరు. నేను మాట్లాడేవాడి అంతే, నేనేం బాగు చేయలేదు. నీకోసం మొరపెడతాను అంతే, కన్నీళ్ళు ఏడుస్తా అంతే. కానీ అంతకుమించి ఏం చేయలేను, ఏం చేయలేను. చేసేది ఆయన. ఆయన పిలుచుకో, నా జీవితం పని చేయి, నన్ను కట్టు, నా జీవితాన్ని కట్టు, ఆత్మ సంబంధ మందిరులుగా నన్ను కట్టు, నేను నీకు నివాసంగా ఉండటై నన్ను కట్టు, నన్ను చేర్చుకో. కనుక నిన్ను చేర్చుకుంటున్నా. ఆ జగ్గై చేర్చుకున్నా సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. నేను ఎప్పుడైనా సంతోషంతో నేను పిలుస్తాను అన్నవా? ఇన్ని ఏళ్ళు ఉంటే ఒక్కనాడైనా నేను సంతోషంతో నా యొక్క హృదయంలో చేర్చుకున్నా, నా బతుకులో చేర్చుకున్నా, నా జీవితం బాగు చేసేవాడా రానాకి నీ పాదాలకి వేడుకుంటున్నా, నీ పాదాల దగ్గర బతుకున్నాడు. ఎప్పుడన్నా అన్నావా? అనుసుడు ఎప్పుడన్నా అన్యాయేమో అనాలి. మనం అట్లా వేడుకోవాలి. ఆయన లేకుండా ఎవరు బదిలిస్తారు? నీ జీవితాన్ని ఎవరు బలుస్తారు? నీ పిల్లలు ఎవరు జీవిస్తారు? నీ కుటుంబాన్ని ఎవరు బాగుపరుస్తారు? ఎవరు బాగుపరచలేరు. ఆయన ఎవరు చేయలేరు. కనుక ఆయన రమ్మని పిలిచాలి, ఆయన రమ్మని పిలవాలి, ఆయన పిలవాలి. ఇప్పుడు పోయిన వారు ఒక మాట విన్నాం, వారి మీద ఎందుకు అసహ్యపడమన్నాడు దేవుడు? పోయిన వారు మీ మీద నా మనస్సు అసహ్యపడదు. లేని కారణము 2 వాక్యాలని ముగిద్దాం. 26 నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కొన్ని రాజు మీరు దేవుని ఆలయం కారా? నేను దేవుని ఆలయము, నువ్వు దేవుని ఆలయము, మనమందరం దేవుని ఆలయము. దేవుడు నివసించడానికి మనం రక్షించుకున్నాడు, మన పాపాలు కడిగినాడు, మనం పరిశుద్ధులుగా చేసినాడు, మనం నీతిమంతులుగా చేసినాడు. ఎందుకు అక్క? ఎందుకంట
నాలో ఉండాలని, నీలో ఉండాలని, దేవుడు నీలో ఉండాలని రక్తం ఇచ్చి కొన్నాడు, రక్తం ఇచ్చి రక్తంతో కడిగినాడు, నీలో ఉండాలని. నువ్వు ఎక్కడో ఉండి ఆయన ఎక్కడో ఉండాలని కాదు, నీలో ఉండాలని. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించు ఉన్నాడని మీరు ఎరుగరా? నీ హృదయాన్ని పాడు చేసుకుంటే, ఆ వాక్యం లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, ఆయన పని చేయకుండా నీ హృదయంలో పనిచేస్తే ఆయన ఆలయంగా మారుస్తాడు. నీ హృదయాన్ని ఆలయంగా మార్చేవాడు ప్రభువే కదా. ఆయనకు చోటిస్తేనే మారుస్తాడు. నువ్వు చోటు చేయకుండా, నువ్వు ఆయన సమర్పించుకోనకుండా, నువ్వు ఆయన వాక్యం నమ్మకుండా, ఈ వాక్యం నాలో నెరవేర్చనకుండా కనుక ఆయన వచ్చినప్పుడే, ఆయన మనలో ఉన్నప్పుడే మనకు దేవునికి అసహ్యంగా ఉండము. గుర్తుంచుకోండి. ఆయన లేకుండా దేవునికి ఎప్పుడు కూడా అసహ్యమైన వారమే. దేవునికి మనం ఎప్పుడైతే ఆలయంగా మార్చబడతామో అప్పుడు దేవునికి ఇష్టము, ప్రియులము కదా, ప్రియమైన దేవుని బిడ్డలము, ప్రియమైన దేవుని బిడ్డలము. కనుక ఆయన లేకుండా రెండో పత్రిక ఆయన కోరిక చూడండి, ఆయన ఆలోచన వినండి. మనం ఎంత కఠినంగా ఉన్నామో ఆయన చోటు చేయకుండా కదా. నేను నూతనంగా మార్పడుచుకున్నప్పుడు ఏడ్చిన, నేను ఆకాశ పక్షులకు భూములు ఉన్నాయి, అక్కలకు బొయ్యలు ఉన్నాయి, మనిషి కుమారునికి ఇంత కూడా స్థలం లేదంటే భయంకరంగా ఏడ్చిన. భూమి ఆకాశమును కలిగి చేసిన దేవుడు బయట నీకు స్థలం లేయలేదా? ఎవరు వేయలేదు నాయన, నేను ఇస్తాను ఆయన, నా హృదయంలో ఉండు, నా బతుకులో ఉండు. ఏడ్చిన, గోడుని ఏడ్చిన. నీకు ఇయ్యలేదా స్థలము? నీకు స్థలం ఇయ్యలేదా? నీకు ఇయ్యనా? ఓనాయనా ఓనంటే నేను ఏడ్చిందే. ఈ మాట మీతో చాలాసార్లు పంచుకున్నా. ఎందుకు? మీరు కూడా ఏడ్చి నా హృదయంలో నీకు చోటిస్తున్నారా అంటావని. నాకేదో నువ్వు మార్పు లేదని కాదు, నువ్వు కూడా కోరుకుంటావని. నా హృదయంలోకి రా, నాలో ఉండయ్యా, నేను చోటిస్తా, నేను బయట పెడతాను నాయన, నేను బయట పెడతాను, నా ఇంట్లో ఉండు, నాలో ఉండు, మా బతుకులో ఉండు ప్రభు అంటావని. ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చిన. 6వ అధ్యాయము వెరీ కుశలమా? ఏం పొత్తు, ఏం సంబంధము? విశ్వాసికి ఏం పొందిక? విగ్రహములకు ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. నీవే దేవునికి ఆలయం. నీవే మనమందరము దేవునికి ఆలయం. ప్రభువా, నన్ను నీ ఆలయంగా మార్చుకో, నా హృదయాన్ని నీకు నివాసనంగా చేసుకో, నివాసనంగా చేసుకో ప్రభువా, నివాసనంగా చేసుకో. నివాసనంగా ఆయన చేసుకుంటాడు. హిజ్కియా కాలంలో వాళ్ళ నాయన మనస్సే మందిరాన్ని పాడు చేసింది, విగ్రహాలు పెట్టింది, కౌసు చేసింది, మందిరాన్ని మూసేసినాడు. హిజ్కియా వచ్చి మందిరం తలుపులు తీసినాడు. మందిరంలో అయ్యో పిల్లండి, లేవిలారా మీరు పోండి, ఏది నిషిద్ధమో ఉందో దానంతా బయట తీసేయండి. కనుక ఒకటి నాలో ఏది నిషిద్ధం, నా హృదయంలో నీకు నిషిద్ధమైంది ఏముందో అన్ని బయటపడే, నా హృదయం నీకు అలాగే మార్చుకో. మార్పు కలగజేసేవాడు. కనుక ఏదో నీకు తోచినట్టు, నీకు అనుకున్నట్టు బతకనే అది అందుకు దయచేసి అట్లా జీవించరాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనమే, నేనే జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. పలకలక మీరు మనము జీవం గల అక్కడ నిద్రమాకనిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. నిద్రకూడదు తల్లి, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అయినా నా దేవ జీవం గల తండ్రి, జీవాధిపతి, ఓ నైనా నేను సేవించుటకై నా కొరకు రక్తం చెల్లించినావు. ఓ ప్రభువా, నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి జీవాధిపతి నాలో వాసం చేయి. జీవన దేవుని సేవించుటకై రక్తం ఏం చేస్తుంది? నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి ఆ జీవన దేవుని నేను సేవించినట్లు రక్తము చెల్లించడానికి గమనం కలిగి ఆ రక్తాన్ని కోరుకొని శుద్ధి చేసుకొని
నా కాడ ఉండు, నాలో ఉందని కోరుకుంటాను. కడిగినావు కదా రక్తంతో, నా కాడ ఉండు. పక్కన ఎందుకుంటావు? ఉండొద్దు. ఈ అభివృద్ధిని పవిత్రం చేసినావు కదా, ఈ నీటిని నీకృతం చేసినావు కదా, ఎందుకు పక్కన ఉంటావు? ఉండా నాలో ఉండు. నేను కోరుకుంటా. మనం కోరుకోవాలి. అది క్రైస్తవ జీవితం. చదవమ్మా. నేను వారిలో నివసించి సంచరించుదును. నేను వారి దేవుడిగా ఉందును. నివసింపజేసినప్పుడే ఆయన తన ప్రజలు ఆశ చేసుకుంటాడు. నీలో చోటు చేయకుండా, నువ్వు దేవునికి అర్పించుకోకుండా నీకు దేవుడు ఏమిటా అనుకుంటున్నాడేమో భ్రమ. నీ భ్రమ అంతే. ఆయన ఎక్కడున్నారా? నాలో ఉండాలా. నేను ఆయనకు చోటు ఇయ్యాలా. నేను నాలో చోటు ఇయ్యాలయ్యా. అది జీవితం. ప్రభు నాలో ఉండు, నాతో ఉండు. నేను వారిలో నివసించి సంచరించదు. వారికి నివసించినప్పుడు సంచరించుటకు, నీతో ఉండుటకు నువ్వు ఒప్పుకున్నప్పుడే నీకు దేవుడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు ప్రభు ఎందుకు వచ్చినాడు? సదాకాలం మీతో ఉండుటకే వచ్చినాడు. ఎక్కడో దూరంగా పెట్టి కాదు. సంవత్సరంతో విన్నావు ఆ వాక్యం. ఎప్పుడు కోరుకున్నావు? సంవత్సరంలో ఎన్ని గంటల సేపు కోరుకున్నావు? నాకు తోడుకోండు, ఇమ్మానుయేలు ప్రభు నా కోసం నాకు తోడుగా ఉండాలని, నాలో ఉండాలని పుట్టావు కదా, నాలో ఉండు, పక్కన నాకు ఎప్పుడు కోరుకున్నావు? సంవత్సరంతో ఒక్కసారైనా ఒక అర్ధగంట సేపు దేవుడిని వేడుకుంటున్నా? ఏ వాక్యానికి నువ్వు లోబడినావు? ఎంతకు వాక్యం విడిచిపెట్టడమేనా? ఇదే మన బతుక? ఇదే బతుకు? ఇది కాదు కదా. నేను వారిలో నివసించి సంచరించదును, వారికి దేవుడు ఎందును, వారు నాకు ప్రజలు ఎందును. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత వివరంగా దేవుడు గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. చదవమ్మా. వారి మధ్య నుండు బయలువెడు, ప్రత్యేకంగా ఉండు, అపవిత్రంగా ఉన్నాకు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వాళ్ళకు తెలియాలి. ఆ అమ్మ అటు చేయదు, ఆ అమ్మ అట్టదు, అట్లా మాట్లాడదు. ఆ అమ్మ అట్లుండరాదు, వాళ్ళు అట్లుండరు, అట్లు చేయరు, చేసేవారు కాదు, అట్ట అబద్ధాలు మాట్లాడేవారు కాదు, అన్యాయం చేసేవారు కాదు, ఒక సొమ్ము ఆశించేవారు కాదు, అలట్టులు కాదు. ప్రత్యేకంగా ఉండు, బయలువెడు, వేరుగా ఉండు. అపవిత్రదాన్ని ముట్టాకు అని ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. నిన్ను చేర్చుకుంటానైనా, నువ్వు నన్ను చేసుకునేవు కదా తండ్రి. నిన్ను కూడా నేను చేసుకుంటా. నువ్వు నన్ను చేసుకుంటే నిన్ను కూడా నేను చేసుకుంటా. ఎప్పుడు చేర్చుకుందాము? అది నీకు తండ్రిగా ఉంటాను. ఊరికి తండ్రి అనుకుంటాను. నీ అది దిక్కు అంతే. ఎందుకుంటా నీకు? నువ్వు ఆయన చేర్చుకునేవా? చేర్చుకుంటే నేను చేసుకుంటాడు. నువ్వు ఆయనలో చేర్చుకున్నప్పుడు ఏమవుతావు? అదే అవుతారు, కుమారులను కుమార్తెలు అవుతారు. ఈ జరగకుండా ఇప్పుడు బరలో పొందడానికి ఎందుకు బరలో పాలవుతాము? నేను ఆయనలో ఉండాలని మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యిందును. అది జరిగే పని. ఆ క్రియ జరగకుండా దేవుడి మనసులను కాలేము. అది కాలేము. బ్రహ్మలో ఉండదు. వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నా గమనించాలి. కనుక నేను దేవుడికి చోటిచ్చిన ఆయన నాలో ఉంటాడు, నివసిస్తాడు, సంచరిస్తాడు. నన్ను ప్రత్యేకంగా ఉంటాను. ఎవరిలో కలిసను మా వాళ్ళు ఇది తెచ్చే ఎవరు కూర్చోబెట్టాడో చూద్దాంరా అడిగినారు. మా భార్యను అడిగినారు, మీరు తెచ్చి ఎవరు కూర్చోబెట్టారు అడిగారు. మా భార్య అడిగారు, వరేనే అంటారు. అట్లా ఎవరైనా అడుగు దిగినా వరేనే అంటారు. మిమ్మల్ని తెచ్చినప్పుడు ఎవరు కూర్చోబెట్టారు? మా వాళ్ళందరూ కూర్చోబెట్టారు. మమ్మల్ని ఎవరు కూర్చోబెడతారా? మా వాళ్ళు కూర్చోబెడతారు. ఎవరు నీకు తెలుగు మామూలు ఎందరో ఉండరురా. నీకు తెలుగు ఎందుకు తెలియదు? నువ్వు తెలుసా నీకు? మీరు తెచ్చే వాడు ఇప్పుడు పట్టారు అంటారా? మా అంటున్నారు రా అంటారా? ఇప్పుడు తల్లాకంటారా? అట్టంటారా మా వాళ్ళు? అట్టనరా మా వాళ్ళు. వేల మంది ఉన్నారా మా వాళ్ళు? నీకు ఎంతమంది ఉన్నారా?
ప్రత్యేకంగా బయలుపెడతాం, ప్రత్యేకంగా ఉంటాం. అట్లున్నా అందుకే బలలోకి రా ప్రభా, నాలో నివసించు, సంచరించు, నాకు తండ్రిగా ఉండు, దేవుడిగా ఉండు, నేను నీ కుమారుడు ఉంటుకై దయ చూపించు, ఈ వాక్యం నాలో నెరవేర్చుటకై కనికరించు. నిన్న నాకు సహవాసము లేకుండా నేను బతుకుతూ వచ్చిన నన్ను క్షమించు. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరండి. వాళ్ళు సోటిచ్చినారు, ఒక మనిషిని సోటించింటే అంత గొప్ప కార్యం జరిగింది. దేవాది దేవుడు నాయన, భూమి ఆకాశం చేసిన సర్వశక్తి గల దేవుడు నువ్వు వచ్చి నాకు సోటి ఏమంటే నాలో సోటి చేయక, రమ్మని బతుకులాడక, ఒక అర్ధగంట సేపు నాకు ప్రార్థన చేయక మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చినాను, నన్ను క్షమించు. ఇక మీదట నాలో నేను జీవించే ఆఖరి నిమిషం వరకు నేను నీలో ఉండాలా, నాలో ఉండాలా. నేను ఈ లోకం విడిచేంత వరకు నువ్వు నాలో ఉండాలా, నీలో ఉండాలా. ఆ ఒప్పందంతో కృతజ్ఞత.